ఏపీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా విపక్ష కూటమి వ్యూహాలు రచిస్తుంది. మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఓటర్లకు పిలుపునిచ్చారు విపక్ష నేతలు. వచ్చే నెలలో 2 రోజుల పాటు కూటమి నేతల సమావేశం జరగనుంది. విజయవాడలోని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి నివాసంలో విపక్ష కూటమి నేతలు సమావేశమయ్యారు. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా 3 పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా హాజరయ్యారు. కూటమి తరఫున ప్రచారం, ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించారు. క్షేత్రస్థాయిలో పనిచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ 4న ఎంపీ స్థానాల్లో, ఏప్రిల్ 8న అసెంబ్లీ స్థానాల్లో కూటమి నేతల భేటీ జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో అవినీతి పెరిగిపోయిందన్నారు బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. ఉమ్మడిగా త్వరలోనే జనంలోకి వెళతామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కూటమి అభ్యర్థులు గెలుపుతూనే సాధ్యమన్నారు పురంధేశ్వరి. కార్యకర్తల్ని ఉత్తేజపరిచే విధంగా ఉమ్మడి కార్యాచరణ వారందరికీ కూడా తెలియజేస్తూ ప్రజల వద్దకు వెళ్లేటువంటి కార్యక్రమానికి ఇవాళ చర్చ జరిగింది. 4వ తారీఖున 8వ తారీఖున కింద స్థాయిలో కార్యకర్తలతో సైతం ఈ యొక్క సమన్వయ సమావేశాన్ని నిర్వహించుకున్న తర్వాత ఈ కూటమి ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ కూటమిని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు అని చెప్పి మేము విశ్వసిస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడమే కూటమి లక్ష్యమన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఏప్రిల్ 8న 175 నియోజకవర్గాల్లో ఉమ్మడిగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. ఇక ముందు కూడా ఎప్పటికప్పుడు ఉమ్మడి సమావేశాలు జరుగుతాయన్నారు అచ్చెన్నాయుడు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 పార్టీలు ముఖ్య నాయకులు కూర్చొని ఆ అసెంబ్లీలో ఎన్నికల వ్యూహాన్ని తయారు చేసుకోవడానికి సమావేశాలు ఉమ్మడిగా పెట్టాలని చెప్పి నిర్ణయించాం. అన్ని స్థానాలు గెలిచే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలనేది ఈ సమావేశంలో ప్రధాన అంశమని చెప్పి తెలియజేస్తూ సమిష్టిగా ఎన్నికల్లో ముందుకు పెడతామంటున్నారు కూటమి నేతలు. నాయకత్వం కలిసినప్పుడు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కలవాలని సూచిస్తున్నారు. పొత్తులో భాగంగా కార్యకర్తలు ఎలా పనిచేయాలో నిర్ణయించామని చెబుతున్నారు.